హాయ్ ఫ్రెండ్స్, మన దెయ్యాల లోకంలోకి స్వాగతం. ఒక్క రాత్రిలో 1000 మంది మాయమైపోయారు. కానీ వారి శాపం మాత్రం ఇప్పటికీ ఆ గోడల మధ్య తిరుగుతోంది. రాజస్థాన్లోని అత్యంత భయంకరమైన గ్రామం కుల్ధారా. అసలు రహస్యం మీకు తెలుసా? మరి ఈరోజు మన స్టోరీలోకి వెళ్ళబోయే ముందు ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రాజస్థాన్ థార్ ఎడారి మధ్యలో జైసల్మేర్ నుంచి 17 కిలోమీటర్ల దూరంలో ఉన్న కుల్ధారా గ్రామం ఎప్పుడూ సాధారణంగా కనిపించదు. పాత రాళ్ల ఇల్లు, కూలిన గోడలు, ఖాళీ రోడ్లు. గాలి వీస్తే మాత్రమే ఏదో గుసగుసలు వినిపిస్తాయి. 1291లో పాలీవాల్ బ్రాహ్మణులు నిర్మించిన ఈ గ్రామం ఒకప్పుడు సమృద్ధిగా ఉండేది. కానీ 1825లో ఒక్క రాత్రిలో సుమారు 1000 మంది, కుల్ధారా మరియు చుట్టుపక్కల 83 గ్రామాలు అదృశ్యమయ్యారు. ఆధునిక కాలంలో ఆర్కియాలజిస్ట్ రాహుల్ మెహ్రా ఈ గ్రామం గురించి విన్నాడు. శాపం ఉంది, ఎవరైనా సెటిల్ అయితే బ్రతకరు అని స్థానికులు హెచ్చరించారు. కానీ రాహుల్ సైన్స్ మనిషి, అంతా సూపర్స్టిషన్ అని నవ్వేశాడు. అతని ఫ్రెండు ప్రియా జర్నలిస్ట్, ఆమెతో కలిసి డాక్యుమెంటరీ తీయాలని వచ్చాడు. వారు మధ్యాహ్నం చేరుకున్నారు. ఎండలో గ్రామం ఇంకా భయంకరంగా కనిపించలేదు. పాత బావులు, దేవాలయ శిథిలాలు, ఇటుకలు. ప్రియా కెమెరా తీస్తూ, ఇక్కడేదో ఉంది రాహుల్, గాలి కూడా భయపడుతున్నట్టుంది అంది. సూర్యుడు అస్తమించేసరికి వారు ఒక పాత ఇంట్లో క్యాంపు చేశారు. స్థానిక గైడ్ వారిని హెచ్చరించి వెళ్ళిపోయాడు. రాత్రి ఇక్కడ ఉండకండి, వారు వస్తారు. రాత్రి 10 గంటలు. ఎడారి చలి తీవ్రంగా పెరిగింది. రాహుల్ ల్యాప్టాప్లో డేటా నోట్ చేస్తున్నాడు. ప్రియా టార్చ్ లైట్తో చుట్టూ తిరుగుతోంది. అకస్మాత్తుగా దూరం నుంచి ఒక శబ్దం, బాళ్ళు కొట్టే శబ్దంలాగా. ఇది గాలి కాదు అని ప్రియా గుసగుసలాడింది. రాహుల్ నవ్వాడు. ఎడారి జంతువులుంటాయి, కానీ శబ్దం దగ్గరకొచ్చింది. ఇప్పుడు అది స్త్రీ గొంతు. నా కూతురు, ఇవ్వండి అని మెల్లగా. ప్రియా భయంతో వణికింది. రాహుల్ టార్చ్ పట్టుకుని బయటకు వెళ్ళాడు. ఖాళీ రోడ్డు మీద ఏమీ లేదు, కానీ ఒక ఇంటి గోడ మీద ఏదో రాసినట్టు కనిపించింది. ఇక్కడ నివసించేవాడు బ్రతకడు. వారు లోపలికొచ్చేసరికి ల్యాప్టాప్ స్క్రీన్ మీద ఒక ఫోటో ఓపెన్ అయింది. వారు తీసిన ఫోటోలు కాదు, ఒక యువతి ఫోటో. పాతకాలపు దుస్తులు, కళ్ళు ఎర్రగా, నోటి నుంచి రక్తం కారుతున్నట్టు. ఫైల్ నేమ్ నందిని, 1825. ఎవరిది పెట్టింది? రాహుల్ అరిచాడు. ఆ రాత్రి వారు నిద్రపోలేదు. గంటలు గడిచాయి. బయట గాలి ఇప్పుడు బిడ్డల ఏడుపులాగా మారింది. ఒక్కసారి ప్రియా బయటకు చూసింది. దూరంలో ఒక బృందం నడుస్తున్నట్టు కనిపించింది. తెల్లటి దుస్తులు, తలలు క్రిందకు వంగి. వారు నడుస్తున్నట్టు కాదు, తేలి ఆడుతున్నట్టు. రాహుల్ రాత్రి 2 గంటలకు ఒక పాత దేవాలయ శిథిలాల వద్దకు వెళ్ళాడు. అక్కడ ఒక పాత శిలాఫలకం మీద రాసి ఉంది, సలీం సింగ్ మా కూతురు నందిని మీద కన్నుపడ్డాడు. ఒకరోజు గడువు ఇచ్చాడు. మా గౌరవం కాపాడుకోవడానికి మేము వెళ్ళిపోయాం, కానీ మా ఆత్మలు ఇక్కడే ఉన్నాయి. ఎవరైనా ఇక్కడ నివసిస్తే వారు మా బాధను భరించాలి. అక్కడే రాహుల్కు ఒక విజన్ వచ్చింది. 1825 ఆ రాత్రి పాలీవాల్ బ్రాహ్మణులందరూ ఒక చోట చేరారు. గ్రామ ముఖ్యుడు కూతురు నందిని అందంగా ఉంది. సలీం సింగ్ అత్యాచారి. అతడు భారీ పన్నులు వసూలు చేస్తూ ఇప్పుడు నందినిని కోరాడు. ఇవ్వకపోతే గ్రామాన్ని నాశనం చేస్తా అని బెదిరించాడు. రాత్రి సమావేశం జరిగింది. వారు నిర్ణయం తీసుకున్నారు. గౌరవం కాపాడుకోవడానికి అందరూ వెళ్ళిపోవాలి. కానీ నందిని భయంతో నేను కారణం కాకూడదు అని అరిచింది. ఆమె తనను తాను బలిచ్చుకోవాలని నిర్ణయించింది. కానీ ఆమె తండ్రి ఆమెను అడ్డుకున్నాడు. వారు రాత్రంతా సామాను ప్యాక్ చేశారు. ఏమీ తీసుకోలేని వాటిని పాతిపెట్టారు. ఒక్కొక్కరు ఎడారిలోకి వెళ్ళిపోయారు. కానీ
నందిని వెనక్కి తిరిగి చూసింది. మా గ్రామం ఎవ్వరూ స్వాధీనం చేసుకోకూడదు అని ఆమె అరిచింది. ఆమె కళ్ళ నుంచి రక్తం కారింది. ఆ శాపం అందరూ కలిసి పలికారు. ఇక్కడ నివసించేవాడు మా బాధను భరించి చావాలి. మా ఆత్మలు ఎప్పటికీ ఇక్కడే తిరుగుతాయి. వారు అదృశ్యమయ్యారు. సలీం సింగ్ మరుసటి రోజు వచ్చేసరికి గ్రామం ఖాళీ. రాహుల్ విజన్ నుంచి బయటపడ్డాడు. కానీ ఇప్పుడు గ్రామం మారిపోయింది. ఖాళీ ఇళ్లలో దీపాలు వెలుగుతున్నాయి. దూరం నుంచి సంగీతం వినిపిస్తోంది. పాత రాజస్థానీ గానం, కానీ దానిలో ఏడుపు కలిసి ఉంది. ప్రియ అరుస్తూ పరిగెత్తుకొస్తోంది. రాహుల్, నా వెనక ఎవరో ఉన్నారు. వారికి కళ్ళు లేవు. వారు కారు వద్దకు పరిగెత్తారు. కానీ కారు ఇంజిన్ స్టార్ట్ కాలేదు. బ్యాటరీ డెడ్. అప్పుడు వారు చూశారు. గ్రామం మధ్యలో 100 మంది నిలబడి ఉన్నారు. తెల్లటి దుస్తులు, ముఖాలు బూడిద రంగు. వారిలో ఒక యువతి ముందుకు వచ్చింది. నందిని. ఆమె చేతులు రక్తంతో తడిసి ఉన్నాయి. మీరిక్కడ ఉండాలని అనుకున్నారా? ఆమె గొంతు బహుళ గొంతుల మిశ్రమంలాగా వినిపించింది. మేము 200 ఏళ్లుగా ఇక్కడే ఉన్నాం. మా బాధ మీకు కూడా ఇవ్వాలి. రాహుల్ ఫోన్ తీసి రికార్డ్ చేయడానికి ప్రయత్నించాడు. కానీ స్క్రీన్ మీద అతని ముఖం కనిపించింది. కళ్ళు ఖాళీగా, నోటి నుంచి ఇసుక కారుతోంది. ప్రియ అరవడం మొదలుపెట్టింది. ఆమె చేతుల నుంచి ఇసుక ప్రవహించడం మొదలైంది. నా శరీరం ఎడారి అవుతోంది. రాహుల్ ఆమెను లాక్కుని పరిగెత్తాడు. వారు ఒక బావి వద్దకు చేరుకున్నారు. బావిలో నుంచి 100 మంది చేతులు బయటపడి వారిని లాగాయి. రాహుల్ మరియు ప్రియ బావి నుంచి తప్పించుకుని ఒక పాత దేవాలయ శిథిలాల్లో దూరారు. వారి శ్వాసలు భయంతో వేగంగా ఉన్నాయి. బయట గాలి ఇప్పుడు 100 మంది గొంతులు కలిసినట్టు అరుస్తోంది. మా గౌరవం, మా కూతురు తిరిగి ఇవ్వండి. ప్రియా ఫోన్ లైట్ ఆన్ చేసి చుట్టూ చూసింది. గోడల మీద పాత రక్తం మరకలు కనిపించాయి. కానీ అవి కదులుతున్నాయి. రక్తం నెమ్మదిగా ప్రవహించి నేల మీద పడి ఆకారాలు తీసుకోసాగింది. ఆకారాలు చిన్న చిన్న చేతులు, బిడ్డల చేతులు. రాహుల్, ఇవి నిజమా లేదా మనం హాలుసినేషన్ అవుతున్నామా? ప్రియా గొంతు వణుకుతూ అడిగింది. రాహుల్ జవాబు చెప్పలేకపోయాడు. అతని తలలో ఒక వాయిస్ మెల్లగా మాట్లాడుతోంది. స్త్రీ గొంతు, మృదువుగా, కానీ లోపలి నుంచి రక్తం కారినట్టు. నా పేరు నందిని. నువ్వు నా గ్రామంలో అడుగుపెట్టావు. ఇప్పుడు నీ శరీరం మా ఆత్మలకు ఆశ్రయం. అకస్మాత్తుగా రాహుల్ కళ్ళు తిరిగాయి. అతనికి మరో విజన్ వచ్చింది. 1825లో ఆ భయానక రాత్రి పూర్తి సీను. పాలీవాల్ బ్రాహ్మణులందరూ గ్రామం మధ్యలో చేరారు. సలీం సింగ్ సైనికులు గ్రామాన్ని చుట్టుముట్టారు. నందిని గ్రామ ముఖ్యుడు కూతురు, అందమైన యువతి. కానీ ఆమె కళ్ళల్లో భయం కాదు, కోపం ఉంది. నేను ఆ అత్యాచారి కాళ్ళ ముందు పడను. మా గౌరవం కాపాడుకోవాలంటే మనం వెళ్ళిపోవాలి అని ఆమె అంది. కానీ వృద్ధులు ఒక్కసారి ఆలోచించారు. మనం వెళ్ళిపోతే మన ఆత్మలు ఇక్కడే మిగులుతాయి. ఈ గ్రామం ఎవరూ స్వాధీనం చేసుకోకూడదు. వారు ఒక భయానక శాపం పలికారు. నందిని తన రక్తంతో ఒక శిలాఫలకం మీద రాసింది. ఇక్కడ నివసించేవాడు మా బాధను భరించి మా మరణాన్ని అనుభవించి చావాలి. మా ఆత్మలు ఎప్పటికీ ఇక్కడ తిరుగుతాయి. ఎడారి ఇసుక వారి శరీరాలను మింగేస్తుంది. ఆ రాత్రి అంతా వారు నిశ్శబ్దంగా వెళ్ళిపోయారు. కానీ నందిని వెనక్కి తిరిగి చూసి ఒక్క అరుపు అరిచింది. ఆ అరుపు ఇప్పటికీ గాలిలో మిగిలి ఉంది. రాహుల్ విజన్ నుంచి బయటపడ్డాడు. అతని చేతులు ఇసుకతో నిండి ఉన్నాయి. చర్మం కింద ఏదో కదులుతున్నట్టు అనిపించింది. చిన్న చిన్న ఇసుక కణాలు రక్తనాళాల్లోకి ప్రవేశిస్తున్నట్టు. ప్రియ అరవడం మొదలుపెట్టింది. ఆమె కళ్ళు ఎర్రబడ్డాయి. రాహుల్, నా శరీరం ఎండిపోతోంది. నోటి నుంచి ఇసుక వస్తోంది. ఆమె నోరు తెరిచేసరికి నిజంగా సూక్ష్మ ఇసుక ధూళి కారింది. ఆమె చర్మం పొడిబారి పగుళ్ళు పడుతోంది. ఎడారి శాపం ఆమెని మార్చసాగింది. రాహుల్ ఆమెను లాక్కొని పరిగెత్తాడు. కానీ గ్రామ రోడ్లు మారిపోయాయి. ఖాళీ ఇళ్ళు ఇప్పుడు జీవంతో కనిపించాయి. లోపల నుంచి దీపాలు వెలుగుతున్నాయి.
విండోల గుండా చూస్తే పాతకాలపు మహిళలు వంట చేస్తున్నట్టు, పిల్లలు ఆడుకుంటున్నట్టు. కానీ వారి ముఖాలు తిరిగి చూసేసరికి కాలు కనుగుడ్లు, నోటి నుంచి రక్తం కారుతోంది. ఒక ఇంటి ముందు నిలబడిన నందిని వారిని చూసి నవ్వింది. ఆమె నవ్వు సాధారణం కాదు. అది 100 మంది ఆత్మల నవ్వు కలిసినట్టు. మీరు మా ఇంట్లో ఉండాలనుకున్నారా? మా బాధను రుచి చూడండి. అప్పుడు భూమి వణికింది. నేల నుంచి చేతులు బయటపడ్డాయి. పొడి చేతులు, ఎముకలు కనిపించే చేతులు. అవి రాహుల్ కాళ్ళను పట్టుకున్నాయి. అతను పడిపోయాడు. చేతులు అతని చర్మం లోపలికి చొరబడి అతని రక్తాన్ని ఇసుకగా మార్చసాగాయి. రాహుల్ అరిచాడు, మేము కేవలం డాక్యుమెంటరీ చేయాలని వచ్చాం. నందిని దగ్గరకు వచ్చి అతని ముఖం దగ్గర ముఖం పెట్టింది. ఆమె ఊపిరి ఎండిన ఇసుక వాసనతో ఉంది. మా గ్రామం మీద కన్నుపడిన ప్రతి ఒక్కరూ ఇలాగే చెల్లించాలి. సలీం సింగ్ మా గౌరవాన్ని కోరాడు. మీరు మా గ్రామాన్ని కోరారు. ఇది మా ప్రతీకారం. ప్రియా ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఆమె చర్మం ఇసుక రంగులోకి మారింది. ఆమె కళ్ళు ఖాళీ అయ్యాయి. ఆమె నెమ్మదిగా నడుస్తూ రాహుల్ వైపు తిరిగింది. రాహుల్, ఇప్పుడు నువ్వు కూడా మా భాగం అవ్వాలి. రాహుల్ ఏదో ఒక శక్తితో తప్పించుకుని కారు వద్దకు చేరుకున్నాడు. కానీ కారు లోపల ఇప్పుడు పాత దుస్తులు ధరించిన ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. సలీం సింగ్ లాగా కనిపించే ఆకారం. అతను తల తిప్పి చూసి, నేను కూడా ఇక్కడే చిక్కుకున్నాను 200 ఏళ్లుగా అని గుసగుసలాడాడు. రాహుల్ ఫోన్ తీసి లాస్ట్ వీడియో రికార్డ్ చేశాడు. అతని చేతులు వణుకుతున్నాయి. ఎవరైనా ఈ వీడియో చూస్తే కుల్దారాకు రాకండి. రాత్రి ఇక్కడ ఉండకండి. వారిప్పటికీ వేచి ఉన్నారు. నా శరీరం ఇసుక అవుతోంది. నందిని లోపల నుంచి మాట్లాడుతోంది. వీడియోలో రాహుల్ ముఖం నెమ్మదిగా మారసాగింది. అతని చర్మం పొడిబారి కళ్ళు ఖాళీ అయ్యాయి. చివరికి స్క్రీన్ మీద ఒక వాక్యం మాత్రమే మిగిలింది. కుల్దారాలో సెటిల్ అయ్యేవాడు బ్రతకడు. మా శాపం ఎప్పటికీ తీరదు. మేమిక్కడే ఉంటాం. మిమ్మల్ని కూడా మా భాగం చేసుకుంటాం. మరుసటి రోజు ఉదయం స్థానికులు గ్రామం వద్దకు వచ్చారు. రాహుల్ కారు అక్కడే ఉంది. కానీ వారిద్దరూ లేరు. పోలీసులు వచ్చి శోధించారు. ఏమీ దొరకలేదు. కేవలం రాహుల్ ల్యాప్టాప్లో ఆ వీడియో ఫైల్ మాత్రమే ఉంది. ఇప్పటికీ కుల్దారా ఖాళీగానే ఉంది. ప్రయాణికులు రాత్రి ఉండకుండా హెచ్చరించబడతారు. కొందరు చెబుతారు, రాత్రి సమయంలో గ్రామం మధ్యలో ఒక యువతి నిలబడి ఉంటుందని. ఆమె నవ్వుతూ మా గ్రామంలోకి స్వాగతం అంటుందని. ఆమె వెనకాల 100 మంది ఆకారాలు తేలియాడుతూ ఉంటాయి. మీరెప్పుడైనా కుల్దారాకు వెళ్తే రాత్రి అక్కడ ఉండకండి. ఎందుకంటే వారిప్పటికీ వేచి ఉన్నారు. తమ బాధను, తమ శాపాన్ని మీతో పంచుకోవడానికి. శాపం కొనసాగుతోంది.